ఏ రేంజ్లో బౌన్స్ అవుతాను తెలుసా అసలు. రైట్ సైడ్ అయితే కాలు కాలిపోతా ఉంది. ఇదే దర్గా ఇదే. రే ఏడు పెద్ద బిస్కెట్ అయిపోయేలాగుంది కదరా ఇది. యాక్చువల్లీ ఇలాంటి రోడ్స్లో కూర్చొని బైక్ డ్రైవ్ చేయకూడదు, సారీ బైక్ రైడ్ చేయకూడదు, ఎందుకంటే నడుములు పోతాయి. ఇది చూడండి, సరైనోడు మూవీలో ఒక సాంగ్ ఉంటుంది తెలుసా తెలుసా, ఆ సాంగ్ లొకేషన్ లాగుంది ఇది. ఇప్పుడు వచ్చినంత దూరం 4th గేర్లోనే వస్తున్నా, ఎందుకంటే 5th గేర్ వేసి వెళ్ళే అంత స్పీడ్ పోలేను ఇక్కడ. ఏ రేంజ్లో బౌన్స్ అవుతాను తెలుసా అసలు. యాక్చువల్లీ ఇది కూడా ఒక ఫన్నే, బైక్ని ఇలా ఇబ్బంది పెట్టాలని కాదు కానీ బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. మన వీడియో ఓపెన్ చేసి అడ్వెంచర్ లేకుండా వీడియో ఎండ్ చేసి ఏమన్నా బాగుంటుందా చెప్పండి. మనం అసలే తొలవా, ఏదో ఒకటి చేయాలి కదా. ఏరా ఇటు నుంచి ఏమైనా తమిళనాడుకి పిలుచుకొని వెళ్ళిపోతున్నారా ఈ రూటు? పోతా వస్తానే ఉంది. అమ్మ దీంట్లో మధ్యలో రాళ్ళు కూడా ఉన్నాయి గాయ్స్. ఇప్పటివరకు మట్టి అనుకున్నాం, పెద్ద పెద్ద బండ్లు కూడా మధ్యలో ఎప్పుడో మట్టిలో కూరుకుపోయినాయి. దిస్ ఈజ్ వై ఎయిర్ కూల్డ్ ఇంజన్స్ చాలామంది రైడింగ్కి ప్రిఫర్ చేయరు, ఎందుకంటే దీంట్లో వచ్చే హీటు అసలు. రైట్ సైడ్ అయితే కాలు కాలిపోతా ఉంది. అయ్యో ఇప్పటి వరకు బాగానే ఉండింది కదరా రోడ్డు. సడన్గా ఈ రాళ్ళేంది. రీచ్డ్ వేనాడు విలేజ్ గైస్. ఇదే వేనాడు. ఇక్కడ ఏం లేదు, కాస్త దూరం అలా వెళ్ళి వచ్చేయడమే. వీళ్ళకి చుట్టూ వాటరు, మధ్యలో ఊరు. ఉన్నారు బాగానే ఉన్నారు జనాలు, నేను ఎవరు ఉండరు అనుకున్నా. ఏదో హోటల్ ఉంది, సూపర్ బా. మేము కూడా ఎట్లా స్వామి లంచ్ చేసేది అనుకున్నాం, ఇక్కడే హోటల్ కూడా ఉంది. ఏమవ్యా ఇదే దర్గా ఇదే. స్టార్ట్ అయింది వాబలింగ్. చూ మట్టి. రే ఏడు పెద్ద బిస్కెట్ అయిపోయేలాగుంది కదరా. ఉండి కూర్చో, వెళ్ళిపోతుందిలే. ఇదే నేను చెప్పింది. అమ్మా రే మెల్లిమెల్లిగా లోపలికి వెళ్ళిపోతుందిరా ఇది. ఒరే దీంట్లో కూడా అసలు ఇద్దరు వెయిట్లో టైర్ బర్న్అవుట్ అవుతుందంటే డెజర్ట్ ఎక్స్పీరియన్స్. సూపర్ ఉంది ఇది అసలు. ఏం ఫీల్ ఉంది మామ.
ఒరే ఈ ఊర్లో వాళ్ళు ఎట్రా బండి తోలుతారు ఇక్కడ? ఎండ ఎక్కడి వరకు ఉందని. రే ఇక్కడేం లేదురా, దిగే యూటర్న్ చేసుకొని పోదాం. ఎక్కువ అబ్బా బాబా బాబా వద్దురా నాన్న. డెజర్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఎందుకు రోడ్లో లాగేందుకు అంత స్పీడ్ పోతానా? ఓ షిట్. ఫస్ట్ గేర్లోనే ఉంది. ఓకే వచ్చేసింది. మీకు తెలియదు అసలు ఎంత డెప్త్ దిగిందని. ఇప్పుడు బండి ఆగిపోయింది కదా, సుమారు 1/2 feet పైనే దిగి ఉంటుంది. గాయస్ చూడండి గాయస్, అదే ఆ ఇసుకలో ఎంత ఒక 1/2 feet అనేది దిగి ఉంటుంది అన్నాను కదా. సో వీల్ పరిస్థితి ఇది. అండర్ బెల్లీకి టచ్ అయింది తెలుసా అసలు మట్టి. ఏదో ఒకటి తీసుకో. చూడండి ఇది సిచ్యువేషన్. చైన్ స్ప్రాకెట్ అయితే మొత్తం మట్టి అయిపోయింది. ఫస్ట్ పోయి వాటర్ వాష్కి ఇచ్చి. గాయస్ వేనాడు దర్గా స్టోరీ మనకి తాతగారు చెప్తారు. చెప్పండి సమాధి గురించి చెప్పండి. నువ్వు ఆ సమాధి గురించి. సమాధి గురించి మొదట్లో వచ్చి వాళ్ళు అన్న చెల్లెలు ఇద్దరు అడవిలోనే ఉన్నారు. ఈ అడవిలోనే ఉండి పెరిగి వాళ్ళు అప్పుడంతా ఇంకా అడవి కదా, అప్పుడు ఇదంతా ఉన్నారు. తర్వాత వాళ్ళదైన తర్వాత చెల్లి చచ్చిపోయింది. ఆమెకి తనిగా ఆయనే మట్టి పూడ్చేస్తాడు ఇసుకలో. అవతల ఈయన చనిపోయినాడు. అప్పుడు ఈ పిల్లకాయలు గొడ్లు తోలే పిల్లకాయలని పిలిచి, ఒరే నేను పండుంటాను మట్టి వేసి పూసేంట్రా అనేసి వాళ్ళకి ఈ మైసగా తెచ్చి బెల్లం శనగలు అని చెప్పేసి చేతికి ఇచ్చినాడు. వాళ్ళు తీసుకొని వాళ్ళు దాన్ని తినేసి పూజ చేస్తున్నారు. అది ఏమైపోయిందంటే అది తర్వాత వచ్చి అది ఊరోళ్ళు చేసి దాన్ని ఒక ఇదిగా కట్టినారు. ఒక సమాధి మాదిరిగా రాయి సిమెంట్ పెట్టి కట్టినారు. అది కట్టి వెళ్ళిన తర్వాత అది ఇష్టంగా పెరిగిపోయింది. సుమారు వచ్చి చెప్పిన 140 అడుగులు, అంత అడుగుల దూరానికి పెరిగిపోయింది. అది ఆడ ఒక చెట్టు పెట్టేసి దాన్ని ఆపేస్తున్నారు మాను. అది వాళ్ళ అమావాస అయితే ఈ ముస్లిం సాహిబులు చెన్నై, నెల్లూరు ఈ పక్క నుంచి అంతా కూడా అమావాస నాటికి వచ్చేస్తారు. వచ్చి ఆ పొద్దు అంతా చిన్న జనం కాదు, ఆ పొద్దు ఇదంతా జనాలే. ఆ రోజు అమావాస రోజు చూసుకున్నప్పుడు వచ్చేది ఊపిరి పేలుస్తుంది. ఇది పైన గొడవలు వేస్తారు. పైన గొడవలు వేసి పూలు వేసి ఈ సమాధి పైన అన్నీ వేసి ఇది చేస్తారు. వచ్చేసేటప్పుడు రాత్రి 12 గంటలకు అమావాస గడియలకు అప్పుడు వచ్చి అది ఊపిరి పేలుస్తుంది. అట్ట గుడ్డ లేచి 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 కింద
ఆ గుంట అమావాస్య రోజు మాత్రం. మిగతా రోజంతా ఉండదు. ఆ అమావాస్య రోజు ఒక రోజుకి అప్పుడు వాళ్ళు చెన్నై గిన్నె ఇంత వాళ్ళంతా వస్తారు. వచ్చి ఆ రాత్రి ఉండొచ్చి మరుసటి రోజు వెళ్ళిపోతారు. అమావాస్య రోజు విశేషంగా ఉంటుంది. అమావాస్య రోజు ఆ రాత్రికి విశేషంగా ఉన్నాము. అప్పుడు వచ్చి ఇది వచ్చి ఊపికి తెలుస్తుంది. అది బాగా తెలుస్తుంది. 7-8 గొడ్లు వేసినా కూడా అప్పుడు కూడా అది లేచి పూలంతా రాలిపోయి. అది దాని చరిత్ర. మీ పేరు తాత? నా పేరు వచ్చి రామజయం. రామజయం. థ్యాంక్స్ తాత, మంచి స్టోరీ చెప్పినారు చరిత్ర గురించి. మంచి స్టోరీ. థ్యాంక్స్ తాత. గాయస్, ఇప్పుడు ఆ తాతగారు మనకి కొంచెం స్టోరీ చెప్పినారు కదా, ఆ స్టోరీలో ఉన్న సమాధి ఇదే. ఇప్పుడు నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసింది వచ్చి అది స్టార్ట్ పాయింట్. అండ్ ఇక్కడ లాస్ట్లో ఒక చెట్టు అయితే ఉంది, ఆయన చెప్పింది అదే. ఇంకా చెట్టు తర్వాత అక్కడికి ఎండ్ అయిపోయిందంట. ఆ చెట్టు వరకు సమాధి పెరిగింది. ఇదంతా పెరిగిన సమాధి 144 feet. యాక్చువల్ మాకు తెలియదు ఇన్సైడ్ వీడియో తీయకూడదని అడిగామన్నమాట. వీడియో తీసుకుంటాం ఇలాగా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినట్టు. ఓకే తీసుకోండి అనేసి అన్నారు. మేబీ ఆ తాత చెప్పినట్టు అమావాస్య రోజు అయితే ఫుల్ రష్ ఉంటారు. అలాగే మాకు ఫ్రీగా కొన్ని, అలాగే ఆ పూజారి ఇక్కడ ఆయన అసలు ఏమంటారో తెలియదు, అందుకే పూజారి అంటున్నా. ఇక్కడ ఉన్న ఆయన పూజారి మమ్మల్ని కూర్చోబెట్టి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినారు మాకు. కొంచెంసేపు ప్రేయర్ చేసి. నేను ఎందుకు ఇంత స్లోగా మాట్లాడుతున్నానంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. ఇదే ఎంట్రీ. దీని అర్థం ఏంటో నాకు తెలియదు, బట్ ఎనీవే ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది. టెంకాయ కొడతారేమో. ఎస్, టెంకాయ కొడుతున్నారు ఇక్కడ. ఎనీవే మంచి ఎక్స్పీరియన్స్, మంచి స్టోరీ, మాషాల్లా. ఓకే గాయ్స్, ఇక్కడితో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే యాక్చువల్ పులికెట్లు ఎక్కి వేనాడు నుంచి మళ్ళీ అటే ఉందట దారి. మేము మధ్య లేకుండా సులూరుపేట వచ్చేస్తాం. ఇంకా సులూరుపేట నుంచి ఇప్పుడు ఈ టోల్ దాటేస్తే ఇంకా హైవేలోనే ఇంటికి వెళ్ళిపోతాం. ఎలాగో వచ్చేసినాం కాబట్టి ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా అంతే. ఈ రోజుకి ఎంతటితో వీడియో ఎండ్. మేబీ ఇంకా కొద్ది రోజుల్లో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం.